నమస్తే అండి. నేను బొడ్డోలు బుడ్డమ్మను. చాలా రోజుల వరకు నేను వీడియో చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. చూడండి అందరూను. దేని గురించి అంటే నాకు ఈ మధ్యన కొంచెం నాన్న అందరూ ఊరు నుండి వచ్చారు కదా! కొంచెం బెజారుగా ఉండి చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తాను. ఈవేళ ఏంటంటే పరవంచారండి. పరవంచారు ఏం తెలుసా? ఖాళీ మనం గింజ ఉంటది కదా! దీని గురించి తెలిసినోళ్ళకే అర్థమవుతది ఇది. ఈ తరవంచారు మరిగించుకోవడానికి తరవని చప్పటి గింజ అన్నం పోసిన గింజలను కొంచెం తరమడేసేసి పెట్టామంటే చారు మామూలు మన పులుపు సరిపోయినంత వరకు వేసుకొని దాంట్లో పసుపు ఇంకా ఉప్పు వేసి మరిగించుకుంటుంటాం కదండి. ఇది ఒక మెడిసిన్ అండి, ఒక ఔషధ గుణం దీంట్లో ఉంది. ఏంటంటే ఆ ఆవిరి గట్ర కూడాను మనం ఇలా పీల్చామంటే మనకు జలుబు చరత చాలా వరకు అది పనిచేస్తుంది. జలుబు వగర తగ్గుతుంది, మొహం బరువు మొహం వాసన గట్ర ఉంటే తగ్గుతుంది. పూర్వం అయితే అదే పనిచేసేవారు. దీంట్లో వచ్చాం పసుపు ఇంకా ఉప్పు వేసేసి ఎల్లుల్లిపాయలు గట్ట చెదగొట్టేసేస్తారు. కారం వేయొద్దండు. కారం వేస్తే మొఖం గట్ట మంట పెట్టేసి మన తుమ్ములు వచ్చేస్తాయి. ఎల్లుల్లిపాయ మెరగ పెట్టేసేసి దక్కన ఇలా పెట్టేసి తర్వాత వచ్చి ఇలా తీసి ఆ ఆవిరి పడితే చాలా ఎక్కువ మనకు చాలా బాగుంటుంది. తర్వాత రెండోది అది మనం తింటాం ఇంక అనుకోండి, జబ్బు నోరుకు జ్వరం గట్ర పడిన నోరుకు కూడాను చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ అన్నంలో ఇది వేసుకొని జారుగా వేసుకొని పక్కనలాగా తినుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుంది. అదే ఇవాళ చేశాను నేను. దీనికి వచ్చి తాలింపు పెడతాను నేను. ఇదిగోటండి తాలింపుకి ఏంటి లేదు, కొంచెం నూనె చూపించు, కొంచెం నూనె, చాలా ఈజీ అంటే ఇవన్నీ మళ్ళీ కనుమరుగు అయిపోతున్నాయండి. ఇవన్నీ కనుమరుగు కాకూడదు. ఇవన్నీ రావాలా. మన పూర్వీకులు ముందు ఇవే తినేవారు, ఇవే చేసేవారు. దీని నుండి చాలా బాగుంటుంది ఇది. ఈ జలుబులు గట్ర కూడాను దాని తర్వాత ఆవిరి బాగుంటుంది. నోరు టేస్ట్ గట్ర పోయినా సరే ఇన్ని మెతుకులు తింటారండి దీంట్లోనూ. తిండి వెళ్ళకునులకు కూడా తిండి వెళ్తుంది. ఇలా చేసుకోవాలా. ఇదిగో కొన్ని తాలింపు గింజలు వేసుకుంటాను. అంటే తాలింపు గింజలు ఇలా చట్పటి పేలేయంతండి. ఇంకో కొంచెం వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు చెదగొట్టాలండి. ఇవి పొట్టుతో పాటు చెదగొట్టాలి, పొట్టు తీయొద్దు, పొట్టుతో పాటు చెదగొట్టాలా. ఇంకా అవి ఏగుతున్నాయంటే ఇంకో 1-2 పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు ఉంటే ఇంకా మంచిది. అవి కొంచెం ఉల్లిపాయ వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా, ఇది లౌకి ఇంకా దుంప కూర చేస్తానండి. ఇది తర్వాత ఇంకా కందులు పప్పు చేస్తాను. కందులు ఖాళీ చప్పటి పప్పు పిల్లలు ఇది తినరు కొందరు కదా. కాకపోతే నాకు దీని మధ్యని చాలా రోజుల తర్వాత మళ్ళీ తరవంచారు నేను చేశాను. ఎందుకంటే చాలా బాగా తగిలింది నాకు, అందుకోసమే మళ్ళీ నేను పెట్టాను. అందరూ ట్రై చేయండి దయచేసి. తరవనుకోండి ఇంట్లో ఉన్నోళ్ళు ఈ విధంగా చెయ్యండి. మీ నోరులకు గట్ర కొద్దిగా బాగుంటుంది. రోజు పప్పులు ఇంకా పనికి తినుకొని పప్పు తినాలి. పప్పు మంచి ప్రోటీన్ గట్ర ఉంటుంది. పప్పు మానేవద్దు కానండి. ఇది కూడా తినండి. వారంకి 1-2 సార్లు ఈ చారులు గట్ర తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుందండి. అందుకే నాకైతే మటు బాగుండే నేను చేస్తానని నేను చెప్తాను. చెయ్యండి, మీరు కూడా తినండి. కారం వేయొద్దండి, ఒట్టు పసుపు వేసి ఉప్పు వేసి మరిగించండి బస్ అంతే. ఆవిరి పట్టండి. మీకు జలుబు గట్ర ఇవి ఉంటే తగ్గుతుంది. అలాగనుకుని సీములు వచ్చినంత వరకు అందులో ఆవిరి ఏం పట్టే కొద్దిగా దూరం పట్టండి. ఉండరక్కన చూపించు, చూపించురా పెట్టు. ఇదిగో తాలింపు అండి, ఇలా పెట్టుకోవాలి తాలింపు. చూపించండి పెట్టు. ఇదిగో లక్ష్మీ సారు పరవంచారు అండి.
తినండి అందరూ కూడా. నా శ్రేయప్లస్ నాకైతే మట్టుగా వంకలడించిన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ వల్ల నీకు లైక్ శనివారం పూట అయితే పరవంచర్ చేసేవి అనుకుంటారు. తినండి అందరూ కూడా. మీరు నా ఫ్రెండ్స్ మెయిన్ నాకు కావాల్సిన నా ఫ్రెండ్స్కి చెప్తాను. ఇంకా దయచేసి ఎవరికైనా ఈ అవకాశం ఉంటే మటుకు వదలొద్దండి. చాలా మెడిసిన్ ఇది. ఇదిగో యావెల్గా వస్తుంది కదా, ఇలా మనం పెట్టామనుకోండి నోస్లో ముక్కులోటు ఉండే అదంతా క్లియర్ అవుతుంది. ముఖం ఉబ్బరం గట్ర కూడా తగ్గుతుంది. సేక్ ఉండదండి. మెయిన్ వాతవ గట్ర ఏమి ఉండదు అనమాట. ఈ చారు పచ్చి పాపతను కూడా తినొచ్చు అనమాట. అందుకోసం అనుకుని ఇది నేను చేశాను. ఓకే ఓకే బాయ్. సరే ఓకే.